నీకొక విషయం చెప్పాలి. కొంపదీస్ ఎగ్జామ్స్ రిజల్ట్ వచ్చినాయా ఏంది? నేను పాస్ అయినా? మూసుకొని అది చెప్పేది వినండి. నిన్న రూమ్కి లెటర్ పంపించిన వాడు వేరొకని పంపించాడే. వాడు ఒక మొబైల్ తీసి రికార్డ్ చేసిన వాయిస్ వినిపించాడు. ఆ వాయిస్లో తను మాట్లాడిన ప్రతి మాటలు నేను పడిపోయానే. ఆహా, ఏంటి ఏం పడిపోయినా చూస్తున్నావ్? వదనే, దెబ్బలేమైనా దాకినేమో అని చూస్తున్నా. హే శ్రియా, నువ్వు ఆపవే. నువ్వు చెప్పవే సమీరా. అసలు ఆ వాయిస్ రికార్డింగ్లో ఏముందే? అది ఆ మాటలకి నేను పడిపోయానే. కూర్చొనే ఉన్నావు కదనే, పడిపోయినా అంటవేంది? ఏ ఊకే అన్నానే, మజాక్ చేసిన. హాయ్. హాయ్. ఏంటి ఏదో మాట్లాడుకుంటున్నట్టున్నారు? అవునరా, ఎవరో ఇద్దరు ఎదవలిట్ వస్తుంటే ఎవరా అని మాట్లాడుకుంటున్నాం. మీరు జాగింగ్కి వచ్చారా? లేదే, రోడ్ క్లీన్ చేయడానికి వచ్చాం. మీ ఫేస్లు కూడా అట్లనే ఉన్నాయిలే. రేయ్, పొద్దున ఇది మనతో ఆడుకుంటుందిరా. మీరు అబ్బాయిలు సైట్ కొట్టడానికి వచ్చారా? అవునరా, కానీ ఇక్కడ మగాళ్ళు ఎవరు కనిపిస్తలేరే. మామా, ఇది మళ్ళీ పని చేసిందిరా. అయినా నీకు మొగాలతో ఏం పనిలే. అవునరా సాలే, నేను అబ్బాయిని చూడని లవ్ చేయను. నీలాంటిది అబ్బాయిలను చూడను కానీ తిరగడానికి మహేష్ బాబు కావాలనిందంట. పీక పిసికి సంపుతావు ముష్టి రాయలా, దేనికి పనికి రాకుండా పోతావు. మామా, దీనికి మెంటల్ వాడుకో. హే ఆగురా రేయ్, శ్రియా, నీ అయ్యా, వదిలేవే. ఆగు. ఓన్లే. ఏ శ్రియా, ఏ శ్రియా, ఆగవే. నీ అయ్యా. బా, ఏం కాదు, వదిలే. అబ్బా వదిలేవే, వాళ్ళొచ్చారని మధ్యలో ఆపేశాను. ఇంకా ఉంది. అమ్మా మహాతల్లి, ఇంకా ఉందని ప్రేమ ఆయన. ఆ రోజు తన ఫోన్ నెంబర్ తీసుకొని ఫోన్ చేశాను. హలో, ఎవరో తెలియదా? సమీరా, ఏంటి అలా టకటక అన్ని మాటలు చెప్పేశావు? అంటే ప్రేమలో ఉంటే కవిత్వాలు రావడం కామన్ కదా. అబ్బచ్చా, సరే గాని నన్ను ఇంకా డిస్టర్బ్ చేయకు. సరే కానీ సమీరా, అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, మాకు తెలియకుండా ఎంత స్టోరీ రన్ చేసినావే. మనం కాలేజ్ నుంచి వచ్చాక ఈవినింగ్ జరిగింది ఇదంతా. ఇంతకీ వాడు ఎలా ఉంటాడే? వాడు కాదు, హా? అతని పేరు సూర్య. అబ్బా, అప్పుడే రెస్పెక్ట్. సూర్య ఎలా ఉంటాడో తెలియదు కానీ అతని మాటలకు నేను పడిపోయానే. ఏడా మజాక్ చేసిన, జోకు. సర్లే పదండి, కాలేజ్కి లేట్ అవుతుంది, ఫ్రెష్ అయి వెళ్దాం. ఓయ్ శ్రియా, నువ్వు ఇంతవరకు ఎవరిని ప్రేమించలేదా? ఏమోనే, నాకు ఈ లవ్వులు గీవులంటే అస్సలు ఇష్టం ఉండదు. ఒకడు రీఛార్జ్లకి, ఇంకొకడు షాపింగ్లకి. ఇలా ప్రతి అబ్బాయిని క్రెడిట్ కార్డులో యూజ్ చేసుకోవడమే నా పాలసీ. ఏంటి అలా మాట్లాడతావు? మరంతే కదనే, ఏ అబ్బాయి ఏ అమ్మాయిని ట్రూగా లవ్ చేయడే, మన దగ్గర నుంచి ఏదో ఒకటి ఆశిస్తాడు. అందరూ అలా ఉండరు కదే. ఏమోనే, నేనైతే అబ్బాయిని గట్టనే యూజ్ చేసుకుంటా. అలా చేయడం తప్పు కదే. ఇదో పల్లెటూరు మొద్దు, దీనికి ఏం తెలీదు. ఒసేయ్, నువ్వు ఇక్కడికి వచ్చి సిటీ అమ్మాయిలా బిల్డప్ ఇస్తున్నావు. నువ్వు పల్లెటూరు సరికేగా. ఇది తెలిసి మాట్లాడుతుందో తెలియక మాట్లాడుతుందో కానీ కరెక్ట్ గా టైమింగ్ లో మాట్లాడుతుంది. ఏ శ్రేయ, నువ్వేంటి అలా ఆలోచిస్తున్నావు? ఏం లేదే, పల్లెటూరు మొద్దనకలు నా ఫ్రెండ్ గుర్తుకొచ్చింది. దాని పేరు మహాలక్ష్మి. రేపు ఊరు నుంచి వస్తుందే కాలేజ్లో జాయిన్ అవ్వడానికి. అవునా, మంచిదే కదా, మరెందుకు ఆలోచిస్తున్నావు? అది దీనికంటే అమాయకురాలే, పల్లెటూరు మొద్దు. ఈ సిటీలో అది ఉంటుందో ఉండదో అని ఆలోచిస్తున్నా. మీరా ఎప్పుడు భక్తి భక్తి అంటావు, ఇంతకి నీకు ఏ దేవుడంటే ఇష్టం? రావణాసురుడు. మీరా, నువ్వు మళ్ళీ నిరూపించావే నీకేం తెలియదని. జీవితంలో ఎలా బతుకుతావే? ఎలా బ్రతుకుతానేంటి, గుండెతో బ్రతుకుతా. నీలాంటిదే, వెనకటికి ఎలా ఎదుగుతావే అంటే పైకెక్కి ఎదుగుతా అన్నదంట. శ్రియా, ఇంతకి ఎలా ఎక్కిందే? హా, అదేమైనా చెట్ట కొమ్మలు పట్టుకొని పైకెక్కనికే? హే, కొమ్మలు పట్టుకొని ఎక్కితే కొమ్మలు విరిగి కింద పడిపోతే? అబ్బా దీన్ని మార్చలేం. ఏంటమ్మా నిద్రపోతున్నావా? రాత్రి అంతా ఏం చేసావమ్మా నువ్వు? నైట్ అంతా మస్తు చదివినాం సార్.
అవును సార్, బాగా చదువుబట్టే కళ్ళు ఎర్రగయ్యాయి. మీరు రాత్రంతా ఏం బుక్ చదివారో నాకు బాగా తెలుసు. ఏం బుక్ చెప్పండి సార్. ఫేస్బుక్. లేదు సార్, అలాంటిది ఏం లేదు సార్. అవును సార్, నైట్ అంతా సబ్జెక్ట్కి సంబంధించిందే చదివాము. నాకు తెలుసమ్మా, ఈ రోజుల్లో అమ్మాయిలు బుక్స్ ఓపెన్ చేయమంటే ఫేస్బుక్ ఓపెన్ చేస్తారు. మీ అమ్మాయి ఏం చేస్తుంది సార్? ఏయ్, ఎవర్రాది? సైలెన్స్. సరే సరే, వాష్రూమ్లోకి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకురండి. వెళ్ళండి వెళ్ళండి. నేను చెప్పాను కదే నైట్ లేట్ అవుతుంది పడుకుందామే అని. విన్నారా అసలు మీరు? అవునే, నైట్ తొందరగా పడుకోవాల్సిందే. నీలాంటిదే ఇల్లు మొత్తం కాలిపోయిన తర్వాత మంటలు ఆర్పడానికి నీళ్ళు తీసుకొని వచ్చిందంట. జరగాల్సిందంతా జరిగిపోయింది కదా, పదా. సర్లే పదండే, అవ్వాల్సింది అయిపోయింది కదా. సరే, నీ మళ్ళీ కాల్ చేస్తా. ఎంతసేపు మాట్లాడతావే సూర్యతో? ఏమంటున్నాడు ఇంతకీ? నాతో ఎలాగైనా ఐ లవ్ యూ చెప్పించుకోవాలని చూస్తున్నాడే. ఇంతకీ తమరు లవ్ చేస్తున్నట్ట లేదా? ఆ ఒక్కటి అడక్కు. ఏమోనే, మా ఇంట్లో ఇలాంటివి అసలు నచ్చవు. మనం అసలు అబ్బాయిని లవ్ చేయకూడదంట. ఏ, మీ ఇంట్లో ఆడవాళ్ళని ఆడవాళ్ళే లవ్ చేస్తారా? మీరా? అదేదో ఊరికి అందిలే, వదిలేవే. నువ్వు చెప్పావు కదా, వదిలేస్తా. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ ఏఆర్ ఎంటర్టైన్మెంట్స్. ఇంగో సబ్స్క్రైబ్ చేసిన తర్వాత ఒక గంట ఉంటుంది కదా, అది నొక్కండి. మేము చేసిన ప్రతి ఎపిసోడ్ మీకు లింక్ అప్ అవుతుంది. మా వీడియోని వాచ్ చేయండి, మీ ఫ్రెండ్ సర్కిల్లో షేర్ చేయండి, అండ్ మా అందరినీ ఎంకరేజ్ చేయండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి. కుమారి ఏందిరా అట్లా చూస్తున్నావు? ఏదో ఒక చెప్పరా నీ అయ్యా. అందరూ రొటీన్గా గిఫ్ట్స్తో విష్ చేస్తారు, నేను నా చూపులతో విష్ చేస్తున్నాను. నీకేందే, బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు ఏదైనా చేయడానికి చెప్పడానికి. పాపం దీనికి ఎవరున్నారు? ఈ కార్ నీదేనా? ఏం లేదే. తిన్నావా, పాలు తాగావా, బజ్జున్నావా, ఇలాగా మాట్లాడుకుంటారు. హాయ్ మహాలక్ష్మి. మా వాడి నీ మీదున్న ప్రేమ పెరిగి పెద్దదై చెట్టంత అయింది. ఇంకా నయం, పండై రాలిపోలేదు. ఇదేనే మన ఇండిపెండెంట్ హౌస్. ఎలా ఉంది? బాగానే ఉందే. జెండా ఉండి ఉంటే బాగుండేదేమోనే. జెండానా? ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ కలకాలం కదిలే ఫ్రెండ్షిప్ 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 కడదాకా నడిచే ఫ్రెండ్షిప్. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ ఏఆర్ ఎంటర్టైన్మెంట్స్. ఇంగో సబ్స్క్రైబ్ చేసిన తర్వాత ఒక గంట ఉంటుంది కదా, అది నొక్కండి. మేము చేసిన ప్రతి ఎపిసోడ్ మీకు లింక్ అప్ అవుతుంది. మా వీడియోని వాచ్ చేయండి, మీ ఫ్రెండ్ సర్కిల్లో షేర్ చేయండి, అండ్ మా అందరినీ ఎంకరేజ్ చేయండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి. కుమారి